బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంపిని. చిన్న షోల్డర్ పెయిన్ దగ్గర నుండి, డిస్కంఫర్ట్ దగ్గర నుండి పెద్ద సర్జరీస్ వరకు షోల్డర్ రిలేటెడ్ ఇష్యూస్ ని అడ్రస్ చేయడానికి ఈ రోజు మనతో పాటు ఆర్థోపెడిక్ సర్జన్ ఉన్నారు, స్పెషలిస్ట్ ఇన్ షోల్డర్, డాక్టర్ హర్షద్ జవల్కర్, ఏఐజీ హాస్పిటల్స్, గచ్చిబౌలి. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్. I'm good. Thank you so much, Lumbini. ఎస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, షోల్డర్ గురించి మాట్లాడినప్పుడు షోల్డర్ స్ట్రక్చర్ గురించి మాట్లాడతానని చెప్పారు మీరు. అండ్ ఆల్సో యూజువలీ మనము లెగ్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో, వాకింగ్ చేస్తూ ఉంటాం, జాగింగ్ చేస్తుంటాం, ఎనీ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ కాళ్ళకి అవుతుంటుంది, బట్ షోల్డర్ని ఎక్కువగా ఇగ్నోర్ చేస్తూ ఉంటారు కదా. వాట్ యూ సే అబౌట్ దట్? Yeah, you're right. Usually exercise అంటే రన్నింగ్, వాకింగ్ అవన్నీ చూసుకుంటాం కానీ షోల్డర్ కూడా అన్లెస్ you're tuned to it, మీకు తెలిసకపోతే ఇట్స్ వెరీ ఈజీ టు ఇగ్నోర్ షోల్డర్. ఓకే. సో దానివలన షోల్డర్ ప్రాబ్లమ్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి. దానివలన షోల్డర్ ప్రాబ్లం అయితే కూడా యూజువలీ మొబిలిటీ హ్యాంపర్ అవ్వదు, అంటే నడుస్తూ ఉంటారు, ఆఫీస్కి వెళ్తూ ఉంటారు. సో సివియర్ అయ్యే వరకు జనాలు కొంచెం వెయిట్ చేస్తారు షోల్డర్ ప్రాబ్లమ్స్ అయ్యే వరకు. సో బేసికలీ షోల్డర్ స్ట్రక్చర్ అంటే ఇట్స్ అ వెరీ డెలికేట్ జాయింట్, అంటే ఇట్స్ అ వెరీ కాంప్లెక్స్ జాయింట్. అంటే షోల్డర్తో మనం అనుకోకుండా చాలా పనులు చేస్తాము. తల దూకోవాలంటే చెయ్యి ఎక్కడ పెట్టాలి, ఏదైనా బీరువా పై నుంచి తీయాలంటే షోల్డర్ వస్తుంది, బరువులు లేపాలంటే షోల్డర్ వస్తుంది, బట్టలు వేసుకోవాలి, టక్ చేసుకోవాలి. సో రొటీన్ లైఫ్లో మనకు తెలియకుండా మనం షోల్డర్ వాడుతూ ఉంటాం. సో షోల్డర్ ఈజ్ అ హైలీ మొబైల్ జాయింట్. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ మొబైల్ జాయింట్స్. మొబిలిటీ చాలా ఎక్కువ ఉంది షోల్డర్లో. దానివలన స్టెబిలిటీ కొంచెం తక్కువ అయింది, స్టెబిలిటీ కొంచెం కాంప్రమైజ్ అయింది. సో షోల్డర్కి మీద డిమాండ్స్ చాలా ఉంటాయి. ఇట్స్ అ ట్రేడ్ ఆఫ్. ఒకవైపు మనకి స్టెబిలిటీ కూడా కావాలి, ఒకవైపు మనకి మొబిలిటీ ఇంకా స్ట్రెంగ్త్ కూడా కావాలి. సో ఆ సిచ్యువేషన్ వలన షోల్డర్ ఈజ్ అ వెరీ డెలికేట్లీ ఫైన్లీ బ్యాలెన్స్డ్ జాయింట్. సో దాంట్లో చేతి ఎముక ఉంటుంది, దానిపైన ఒక బాల్ ఉంటుంది. ఆ పెద్ద బాల్ వచ్చేసి ఇట్ హ్యాస్ టు సిట్ ఇన్ అ వెరీ షాలో సాకెట్, ఒక డిష్ లాంటి సాకెట్లో ఉంటుంది. సో ఈ బోన్సే కాకుండా దాని చుట్టుపక్కన చాలా సాఫ్ట్ టిష్యూస్ ఉంటాయి. సో రొటేటర్ కఫ్ ఉంటుంది, మసిల్స్ ఉంటాయి, సాఫ్ట్ టిష్యూ క్యాప్స్యూల్స్ ఉంటాయి, లిగమెంట్స్ ఉంటాయి, కార్టిలేజ్ ఉంటుంది, కార్టిలేజ్ రింగ్స్ ఉంటాయి. సో ఇవన్నీ చూస్తే ఇట్స్ అ వెరీ కాంప్లెక్స్ జాయింట్. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద పెక్యులారిటీస్. చూస్తే షోల్డర్ చూస్తే దట్ ఈస్ వన్ ఆఫ్ ద పెక్యులారిటీస్ ఆఫ్ ద షోల్డర్ జాయింట్. ఓకే. సో మీరు అన్నట్టుగా నిజంగానే ఇగ్నోర్ చేస్తూ ఉంటాం, అన్లెస్ ఆ పెయిన్ కానీ ఏదైతే డిస్కంఫర్ట్ మనకు ఎక్స్ట్రీమ్ అయ్యే వరకు కూడా వెయిట్ చేస్తూ ఉంటాం. అప్పుడు నెక్స్ట్ స్టెప్కి వెళ్తూ ఉంటారు, స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. బట్ అగైన్ మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్ కూడా మోస్ట్ కామన్లీ ఎలాంటి ఇష్యూస్తో వస్తూ ఉంటారు షోల్డర్ రిలేటెడ్గా? ఓకే. సో షోల్డర్లో మోస్ట్ కామన్ కండిషన్ ఈజ్ పెయిన్. సో షోల్డర్ పెయిన్ వస్తే నా దగ్గర ఎక్కువ వస్తారు. పెయిన్తో పాటు దేర్ ఆర్ సమ్ అదర్ కండిషన్స్ అసోసియేటెడ్ విత్ ఇట్. అంటే వేరే డయాగ్నోసిస్ ఉంటాయి. అంటే షోల్డర్లో కూడా 4-5 కామన్ ప్రాబ్లమ్స్ అవుతాయి. దాని ప్రజెంటేషన్ వేరేగా ఉంటుంది. వాళ్ళని ఐడెంటిఫై ఎట్లా చేస్తారంటే ఫస్ట్ ఈజ్ పెయిన్తో పాటు మూమెంట్స్ ఎట్లా ఉన్నాయి, ఏ మూమెంట్ స్టక్ అయిపోయింది, ఏ మూమెంట్ రావట్లేదు. కొంతమందికి చేయి పైకి లేపడం వీలు కాదు, కొంతమందికి చేయి బయటికి తిప్పడం వీలు కాదు, కొంతమందికి చేయి వెనకాల వెళ్ళడానికి రాదు. సో మూమెంట్ ఇస్ ద సెకండ్ థింగ్. మూమెంట్స్ ప్రాబ్లమ్ అసోసియేటెడ్ విత్ ఆర్ విదౌట్ పెయిన్. థర్డ్ థింగ్ ఈజ్ ప్రాబ్లమ్స్ విత్ ద స్టెబిలిటీ ఆఫ్ ద షోల్డర్. అంటే షోల్డర్ జాయింట్ జారుతూ ఉంటుంది, బయటికి వస్తూ ఉంటుంది, సాకెట్ బయట జారుతూ ఉంటుంది. ఒకసారి అయిన తర్వాత మళ్ళీ అది అన్స్టేబుల్ అయిపోతుంది. సో థర్డ్ రకమైన ప్రాబ్లమ్ ఈజ్ ఇన్స్టెబిలిటీ. షోల్డర్ జాయింట్ అన్స్టేబుల్ అయ్యి డిస్లొకేట్ అవుతూ ఉంటుంది. ఫోర్త్ కామన్ ప్రాబ్లమ్ ఈజ్ ప్రాబ్లమ్స్ విత్ పవర్. స్ట్రెంగ్త్ తగ్గుతుంది, షోల్డర్లో బలం తగ్గుతుంది. అంటే మామూలుగా చేయి పైకి లేపాలంటే లోపల మసిల్స్ అన్నీ సహకరించాలి. రొటేటర్ కఫ్ సరిగ్గా ఉండాలి, పైన డెల్టాయిడ్ మసిల్ సరిగ్గా ఉండాలి, మసిల్స్ బోన్స్ అన్నీ బాగుంటే పవర్ వస్తుంది. దాంట్లో ఏదైనా ప్రాబ్లం వస్తే, మసిల్స్ సరిగ్గా పనిచేయకపోతే, దాంట్లో డ్యామేజ్ అయితే అప్పుడు షోల్డర్ జాయింట్లో పవర్ తగ్గుతుంది. అంటే సొంతంగా చేయి లేపలేకపోతారు, కానీ విత్ సపోర్ట్ మనం పట్టుకుంటే లేస్తుంది. సో ఈ 4-5 ప్రాబ్లమ్స్ యూజువలీ అవుతాయి. సో ఏ ప్రాబ్లం దేంతో ఫిట్ అవుతుంది, దానివల్ల అంటే దానికి కారణం ఏంది అది చూసి దెన్ ఐ కెన్ ఐడెంటిఫై. మోస్ట్ కామన్ ప్రాబ్లమ్ ఈజ్ ఫ్రోజన్ షోల్డర్. అంటే ఫ్రోజన్ షోల్డర్ మన వ్యూవర్స్కి చాలామందికి తెలుసుంటుంది. బట్ బేసికలీ షోల్డర్ ఫ్రీజ్ అయిపోయిందంటే దాని చుట్టుపక్కల ఉండే సాఫ్ట్ టిష్యూస్ అవన్నీ టైట్ అయిపోతాయి.
సో అందుకే పెయిన్ ఉంటుంది, ప్లస్ చేయి లేపలేకపోతారు. ఓకే. కొంతమందికి రొటేటర్ కఫ్ టేర్ అవుతుంది దెబ్బ తగిలిన తర్వాత. అప్పుడప్పుడు దెబ్బ తగలకుండా కూడా మసిల్స్ కట్ అయిపోతాయి. దాని తర్వాత చేయి లేపేటప్పుడు పెయిన్ ఉండొచ్చు, లేకపోతే బలం తగ్గొచ్చు. ఆఫ్ కోర్స్, సో దీస్ ఆర్ ద కామన్ ప్రాబ్లమ్స్. దాంతోపాటు మేజర్ ఇంజురీస్ అయిన తర్వాత ఫ్రాక్చర్స్, డిస్లొకేషన్స్, అలాంటి పేషెంట్స్ కూడా చాలామంది నా దగ్గర వస్తారు ఓపీడీలో. సో మీరు ఎక్కువగా షోల్డర్ రిలేటెడ్ సర్జరీస్ చేస్తూ ఉంటారు, షోల్డర్ రీప్లేస్మెంట్ సర్జరీస్ కూడా చేస్తుంటారు కదా. సో కామన్ కండిషన్స్ ఏంటి దట్ లీడ్స్ టు దిస్ రీప్లేస్మెంట్? దట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ. సో బేసికలీ 2 కండిషన్స్ ఉంటాయి. ఎనీ కండిషన్ దట్ కాజెస్ డ్యామేజ్ టు ద కార్టిలేజ్ ఆఫ్ ద జాయింట్. అంటే షోల్డర్ మూవ్ చేయడానికి ఆ బాల్ సాకెట్కి కార్టిలేజ్ లైనింగ్ ఉంటుంది, స్మూత్గా లూబ్రికేషన్ ఉంటుంది. సో ఆ లూబ్రికేషన్, ఆ కార్టిలేజ్ పర్మనెంట్లీ డ్యామేజ్ అయిపోతే అప్పుడు మూమెంట్స్ తగ్గుతాయి, పెయిన్ ఉంటుంది. సో ఆ పెయిన్ తగ్గించడానికి, మూమెంట్స్ పెంచడానికి షోల్డర్ రీప్లేస్మెంట్స్ చేస్తా. సో ఆర్థరైటిస్ ఇస్ వన్ కండిషన్. ఆర్థరైటిస్ రావడానికి కూడా వేరే వేరే కారణాలు ఉంటాయి. కొంతమందికి రిపీటెడ్గా మెకానికల్ ప్రాబ్లమ్స్ అవుతాయి, అంటే డిస్లొకేషన్స్ అవుతూ ఉంటాయి. చాలా రోజులు నెగ్లెక్ట్ చేస్తే, చాలా ఏళ్ళు నెగ్లెక్ట్ చేస్తే డిస్లొకేషన్స్ వలన కార్టిలేజ్ డ్యామేజ్ అవ్వచ్చు. లేకపోతే ఫ్రాక్చర్ అయితే, డ్యామేజ్ అయితే, ఆ ఫ్రాక్చర్ సరిగ్గా హీల్ అవ్వకపోతే, లేకపోతే చాలా చాలా ముక్కలు అయిపోతాయి ఆ బోన్, అప్పుడు దాన్ని మళ్ళీ ఫిక్స్ చేయడం కష్టం. సో అప్పుడు రీప్లేస్ చేయడం ఉండొచ్చు. కొంతమందికి వేరే ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి, అంటే ఏజ్ రిలేటెడ్ వేర్ అండ్ టేర్ వలన ఏజ్ రిలేటెడ్ ఆర్థరైటిస్ ఉంటుంది, ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అంటే కీళ్ళ వాతం ఉంటుంది, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంటుంది. ఈ కారణాల వలన కార్టిలేజ్ డ్యామేజ్ అయితే రిప్లేస్మెంట్ చేస్తాం. షోల్డర్లో పెక్యులియర్గా ఇంకో కండిషన్ ఉంటుంది, దాని చుట్టుపక్కల ఉండే సపోర్టింగ్ మసిల్స్ ఉంటాయి, రొటేటర్ కఫ్ అంటారు. సో ఆ రొటేటర్ కఫ్ డ్యామేజ్ అయితే కూడా ఈ స్పెషల్ టైప్ ఆఫ్ ఆర్థరైటిస్ రావచ్చు. సో దిస్ ఇస్ నోన్ యాజ్ కఫ్ టేర్ ఆర్థరైటిస్, కఫ్ టేర్ ఆర్థ్రోపతి అంటారు. సో ఆ మసిల్ సపోర్ట్ లేకపోతే కూడా ఆ బాల్ సాకెట్లో స్మూత్గా తిరగడం కాకుండా అడ్డంగా జరుగుతుంది. సో అబ్నార్మల్ మూమెంట్ వలన కూడా ఆర్థరైటిస్ రావచ్చు. స్లైట్లీ ఎల్డర్లీ పేషెంట్, సీనియర్ సిటిజన్స్కి అప్పుడప్పుడు వాళ్ళు కింద పడతారు, పడిన తర్వాత రొటేటర్ కఫ్ టేర్ పెద్దది అయిపోతుంది, రొటేటర్ కఫ్ రిపేర్ చేయలేకపోతాను నేను. సో ఆ పరిస్థితిలో కూడా రిప్లేస్మెంట్ ఈజ్ అ గుడ్ ఆప్షన్. సో బేసికలీ రిప్లేస్మెంట్ ఎప్పుడు అవసరం అంటే సివియర్ పెయిన్ ఉంది, పర్మనెంట్ డ్యామేజ్ ఉంది, లైఫ్ చాలా డిస్టర్బ్ అవుతుంది పెయిన్ వలన, మూమెంట్స్ వలన, అప్పుడు చేస్తాం మేము. యూజువలీ స్లైట్లీ ఎల్డర్లీ పీపుల్. ఓకే. సో ఈ ఎగ్జామినింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? అంటే ఇక్కడ డిస్కంఫర్ట్ ఉంది ఆర్ పెయిన్ ఉంది అని చెప్పేసి పేషెంట్ చెప్తూ ఉంటారు, బట్ మీరు ఎలా డయాగ్నోస్ చేస్తారు దాన్ని? అది దానికోసం ఎంబీబీఎస్ చేయాలి, ఆర్థోపెడిక్స్ చేయాలి, షోల్డర్ ఫెలోషిప్ చేయాలి. సో బేసికలీ ఇట్స్ అ లాంగ్ ప్రాసెస్. లాంగ్ స్టోరీ షార్ట్, ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మేము పేషెంట్తో కూర్చొని వాళ్ళని అర్థం చేసుకోవాలి. వాళ్ళు ప్రాబ్లం ఎట్లా చెప్తున్నారో, దేని వలన స్టార్ట్ అయింది, ఆ ప్రాబ్లం వలన ఇబ్బంది ఎంత అవుతుంది, అంటే పెయిన్ కూడా, డిస్టర్బెన్స్ కూడా ఎంత ఉంది, దానికి ఇప్పుడు వరకు ట్రీట్మెంట్ ఏం చేశారు. సో ఇవన్నీ అర్థం చేసుకున్న తర్వాత అప్పుడు హిస్టరీ టేకింగ్ అంటారు దీన్ని, అది అర్థం చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఎగ్జామిన్ చేస్తాను నేను. సో బేసికలీ ఆ పేషెంట్ ఎట్లా ఉన్నారు, జనరల్ కండిషన్ ఎట్లా ఉంది, వేరే ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు కదా, అంటే జనరల్ షోల్డర్కి వచ్చే ముందు అన్ని బాడీలో లిగమెంట్స్ ఎట్లా ఉన్నాయి, వేరే ఆర్థరైటిక్ ప్రాబ్లమ్స్, డయాబెటిక్ ప్రాబ్లమ్స్ అట్లా ఏమైనా ఉన్నాయా చూసుకోవాలి. దాని తర్వాత కమింగ్ టు ద షోల్డర్, అప్పుడు దానికి దెర్ ఆర్ వేరే డిఫరెంట్ టెస్ట్స్ ఉంటాయి. సో ఏవేం టెస్ట్ చేయాలి, పవర్ చెక్ చేయడానికి కొన్ని టెస్ట్లు ఉంటాయి, మూమెంట్ చెక్ చేయడానికి కొన్ని టెస్ట్లు ఉంటాయి. దాని తర్వాత కార్టిలేజ్ ఎట్లా ఉంది, లేబ్రమ్ ఎట్లా ఉంది, దానికి స్పెషల్ టెస్ట్స్ ఉంటాయి. షోల్డర్ స్టేబుల్ ఉందా లేదా అది చెక్ చేయడానికి టెస్ట్లు ఉంటాయి. సో బేసికలీ ఎగ్జామిన్ చేసిన తర్వాత నాకు చాలా వరకు ఐడియా వచ్చేస్తుంది, సో ఏం ప్రాబ్లం ఉంది. సో ఆ ప్రాబ్లం కన్ఫర్మ్ చేయడానికి మళ్ళీ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి, అంటే ఇమేజింగ్ స్టడీస్ ఉంటాయి. సో దాంట్లో ఎక్స్రే ఉండొచ్చు, ఎక్స్రే యూజువలీ అందరికీ అవసరం పడుతుంది. ఎక్స్రేలో మనకి జస్ట్ బోన్స్ కనిపిస్తాయి, ఎముక నీడలు కనిపిస్తాయి. దే ఆర్ నాట్ వెరీ వెరీ యాక్యురేట్, కానీ జస్ట్ ఓవరాల్ మనకి ఎట్లా ఉంది అలైన్మెంట్ అదంతా తెలుస్తుంది. దాని తర్వాత హైయర్ ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ అల్ట్రాసౌండ్ ఉండొచ్చు, సిటీ స్కాన్ ఉండొచ్చు, ఎంఆర్ఐ స్కాన్ ఉండొచ్చు. సో ఈ టెస్టుల్లో చూస్తే మిగతా స్ట్రక్చర్స్, బోన్సే కాకుండా కార్టిలేజ్ ఎట్లా ఉంది, సాఫ్ట్ టిష్యూస్ ఎట్లా ఉన్నాయి, బోన్స్ లోపల ఎట్లా ఉంది, బోన్ షేప్ ఎట్లా ఉంది, బోన్ అలైన్మెంట్ ఎట్లా ఉంది, అవన్నీ అర్థం చేసుకుంటా.
అవన్నీ చూసిన తర్వాత అప్పుడు నాకు డయాగ్నోసిస్ వస్తుంది. Okay. సో అప్పుడు నేను పేషెంట్ ఎట్లా ఉన్నారు, ఈజ్ ఇట్ యంగ్ పేషెంట్, యంగ్ అథ్లీట్ ఉన్నారా, బ్యాడ్మింటన్ ఆడే పేషెంట్ ఉన్నారా, లేకపోతే మాన్యువల్ లేబరర్ ఉన్నారా, లేకపోతే జిమ్కి వెళ్ళే కాలేజ్ గోయింగ్ స్టూడెంట్ ఉన్నారా, లేకపోతే ఆఫీస్ గోయింగ్ కొంచెం సీనియర్ 40-50 year old ఫ్యామిలీ బ్రెడ్ విన్నర్ ఉన్నారా. సో వాళ్ళ డిమాండ్స్ బట్టి సీనియర్ సిటిజన్స్ ఉన్నారా, రిటైర్మెంట్ అయిపోయింది, హై డిమాండ్ ఏం లేదు. సో అట్లా వాళ్ళ పర్సనాలిటీ అర్థం చేసుకొని, వాళ్ళ డిమాండ్స్ ఏముంది అర్థం చేసుకొని, దాని తర్వాత నేను వాళ్ళకి ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తాను. ఓకే, లాంగ్ స్టోరీ షార్ట్ అర్థమైంది. అండ్ యూజువలీ ఇప్పుడు రీప్లేస్మెంట్ అని మాట్లాడుతూ ఉన్నారు కదా, Correct. అసలు యాక్చువల్లీ రీప్లేస్మెంట్ అంటే ఏంటి, షోల్డర్ రీప్లేస్మెంట్ ఎలా చేస్తారు అంటే మొత్తం ప్రొసీజర్ కాదు బట్ యాక్చువల్లీ ఏముంటది అని చెప్పి. ఓకే, సో షోల్డర్ రిప్లేస్మెంట్ అంటే ఇట్ ఈస్ వీఆర్ రిప్లేసింగ్ పార్ట్స్. అంటే ఒరిజినల్ దేవుడు ఇచ్చిన ఒరిజినల్ పార్ట్స్ పాడైపోతాయి. సో మనం మాట్లాడాము, కార్టిలేజ్ డ్యామేజ్ అయితే, లేకపోతే మసిల్ పూర్తిగా టేర్ అయిపోతే అప్పుడు దాన్ని మనం రిపేర్ చేయలేకపోతాం. Okay. సో అప్పుడు ఆ డ్యామేజ్ అయిన షోల్డర్ బాల్ని, షోల్డర్ సాకెట్ని మార్చేస్తాం మేము. సో దిస్ ఈజ్ ఆల్. అంటే దానికి ఒక పద్ధతి ఉంటుంది, దానికి ట్రైనింగ్ అవసరం ఉంటుంది, దానికి ఎక్స్పీరియన్స్ కావాలి. సో మామూలుగా నీ జాయింట్ రిప్లేస్మెంట్, హిప్ జాయింట్ రిప్లేస్మెంట్ గురించి జనాలకి అవేర్నెస్ ఉంది. దే ఆర్ స్లైట్లీ ఈజియర్, ఎందుకంటే వాళ్ళకి మసిల్స్ సపోర్ట్ చాలా ఉంది. సో హిప్ జాయింట్ చూస్తే, నీ జాయింట్ చూస్తే దానికి మసిల్స్ చాలా గట్టిగా ఉంటాయి. ద సర్జరీ స్లైట్లీ ఈజియర్ కంపేర్డ్ టు ద షోల్డర్. షోల్డర్ జాయింట్లో మనకి స్టెబిలిటీ కూడా కావాలి, మొబిలిటీ కూడా కావాలి, స్ట్రెంగ్త్ కూడా కావాలి. సో దానికి అలైన్మెంట్, రిప్లేస్ చేసిన పార్ట్స్, అంటే బాల్కి మనం ఒక మెటల్ పార్ట్ వేస్తాం, మెటల్ బాల్ వేస్తాం. సాకెట్కి ఒక స్పెషల్ మెడికల్ గ్రేడ్ ప్లాస్టిక్ ఉంటుంది, హైలీ క్రాస్ లింక్ పాలీథైలీన్ అంటారు. సో ఇవన్నీ తీసుకొని ఆ డ్యామేజ్ అయిన పార్ట్స్ మార్చేస్తాం మేము. ఓకే, అవి మళ్ళీ బోన్కి ఫిక్స్ చేయడానికి మా టెక్నిక్స్ ఉంటాయి. సో బోన్ సిమెంట్ అంటారు, మెడికల్ గ్రేడ్ PMMA సిమెంట్ ఉంటుంది, అవి వాడచ్చు. లేకపోతే స్పెషల్ స్క్రూస్ ఉంటాయి. సో దాంతో మనం ఆర్టిఫిషియల్ పార్ట్స్ మనం బోన్కి ఒరిజినల్ లాగా ఫిక్స్ చేస్తాం. ఓకే, సో అది చేసినప్పుడు వీ హ్యావ్ టు పే స్పెషల్ అటెన్షన్. షోల్డర్ దగ్గర చాలా ఇంపార్టెంట్ నరాలు ఉంటాయి, బ్లడ్ వెసల్స్ ఉంటాయి, నర్వ్స్ వెళ్తాయి, అవి చేతికి సప్లై చేస్తాయి. అవన్నీ జాగ్రత్తగా డ్యామేజ్ అవ్వకుండా నీట్గా సర్జరీ చేసేటప్పుడు అవన్నీ జాగ్రత్తగా చూసుకొని చేయాల్సి వస్తుంది. ఓకే, సో దిస్ ఇస్ షోల్డర్ రిప్లేస్మెంట్ ఇన్ షార్ట్. ఓకే. సో షోల్డర్ రీప్లేస్మెంట్ పెద్దవాళ్ళలో చేయించుకోవడం అంటే ఒక 70 క్రాస్ అయిన వాళ్ళు, 75-80 క్రాస్ అయిన వాళ్ళు చేయించుకున్న తర్వాత వాళ్ళు లేటర్ ఆన్ స్టేజెస్లో వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా? బికాజ్ చాలామంది చేయించుకున్నప్పుడు బాగుంటుంది అండ్ కొన్ని రోజుల వరకు బాగుంటుంది, బట్ వాళ్ళు ఓల్డ్ అవుతున్న కొద్దీ మీరు అన్నట్టుగా కార్టిలేజ్ కానీ ఫ్లెష్ కానీ తగ్గిపోతుంది, మజిల్ కూడా తగ్గిపోతుంది కదా. సో దానివల్ల కుచ్చుకోవడము లేదంటే ఏదో కైండ్ ఆఫ్ డిస్కంఫర్ట్ అలా లేటర్ స్టేజెస్లో ఉంటుందా? గుచ్చుకోవడం ఉండదు లుమిని, బట్ యూర్ రైట్. అంటే మనం ఒక పార్ట్ వేసిన తర్వాత కూడా, ఫర్ ఎగ్జాంపుల్ లూజ్గా ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే, మనం ఒక బండి టైర్ మార్చేసాం. సో అది మనం ఎట్లా బండి నడుపుతాం, ఎంత జాగ్రత్తగా నడుపుతాం దాన్ని బట్టి అది సర్వీస్ ఇస్తుంది. మనం రఫ్గా బండి నడిపిస్తే, రఫ్గా దాన్ని సరిగ్గా మెయింటైన్ చేయకపోతే అది తొందరగా డ్యామేజ్ అయిపోతుంది, కొత్త టైర్ కూడా. సో సిమిలర్లీ ఈ ఆర్టిఫిషియల్ పార్ట్ కూడా కరెక్ట్గా సర్జరీ అయిన తర్వాత అది మెయింటైన్ చేసుకోవడానికి కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి, ఫిజియోథెరపీ ఉంటుంది. సో ఆ ఫిజియోథెరపీ కరెక్ట్గా జరగాలి. ఒక 3-4 months ఫిజియోథెరపిస్ట్తో పాటు చేపియాలి. దాని తర్వాత సొంతంగా ఇంట్లో రోజు కొన్ని ఎక్సర్సైజెస్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ఆఫ్ కోర్స్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో ఇది చేస్తే యూజువలీ ఒక 15 to 20 years వరకు షోల్డర్ రిప్లేస్మెంట్ బాగా సర్వీస్ ఇస్తుంది. దాని తర్వాత ఆబ్వియస్లీ మూమెంట్తో పాటు వేర్ అండ్ టేర్ వలన కొన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు. ఆ షోల్డర్ మనం కొత్త పెట్టిన పార్ట్స్ వేర్ అవుట్ అయిపోవచ్చు, అంటే దానికి ఆ ప్లాస్టిక్ అరిగిపోవచ్చు, అప్పుడప్పుడు ఆ షోల్డర్ డిస్లొకేట్ అవ్వచ్చు. బట్ దీస్ ఆర్ ఆల్ ప్రిటీ రేర్. సో అందుకే 15-20 years టైమ్ లైన్ ఉండడానికి వి ప్రిఫర్ టు డూ ద సర్జరీ ఇన్ ఎల్డర్లీ. మీరు చెప్పినట్టు ఒక 65-70-75 years తర్వాత ఈ సర్జరీ చేస్తే అప్పుడు పేషెంట్ కూడా ఎక్కువ డిమాండ్స్ ఉండవు. దే ఆర్ నాట్ వెరీ యాక్టివ్, దే ఆర్ నాట్ హై డిమాండ్ పేషెంట్స్. సో ఆ సర్వీస్ ఇంకో 15-20 years హ్యాపీగా ఇచ్చేస్తుంది. సో బేసికలీ ద ప్లాన్ ఇస్ the surgery, the implant should outlast the patient. Okay.
సో ఒకేసారి సర్జరీ చేసేసి లైఫ్ లాంగ్ ఆ ప్రాబ్లం మళ్ళీ రాకుండా చూడడానికి ఆ ఉద్దేశం ఉంటుంది. బట్ ఎలిమెంట్ ఆఫ్ లక్ ఉంటుంది, కొన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు. అది మళ్ళీ ఒకవేళ కిందికి పడితే అది ఆర్టిఫిషియల్ పార్ట్స్ రిప్లేస్మెంట్స్ అవన్నీ డ్యామేజ్ అవ్వచ్చు. రేర్లీ, చాలా చాలా రేర్లీ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. సో ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అందుకే వీ కీప్ మానిటరింగ్ ద పేషెంట్. సో ఒకసారి అంత బాగా అయిన తర్వాత సంవత్సరానికి ఒకసారి పిలిపించి పేషెంట్ని ఒకసారి నేను చెక్ చేస్తా, ఎట్లా ఉంది, ఇన్వెస్టిగేషన్స్ అవన్నీ చూసి వి మేక్ షూర్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. ఓకే, ఏదన్నా స్పెషల్గా అంటే ఏదన్నా డిఫరెంట్ కండిషన్ డెవలప్ అయితే చెప్పలేము, కానీ యూజువల్లీ అయితే అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవంట. కరెక్ట్. ఓకే, అండ్ ఆల్సో ఈ షోల్డర్ రీప్లేస్మెంట్ సర్జరీస్ కూడా చాలా టైప్స్ ఉంటాయి కదా, సో దాంట్లో ఆ డిఫరెంట్ టైప్స్ ఏముంటాయి? ఓకే, సో మరి టెక్నికల్ చేయకుండా జస్ట్ సింపుల్గా చెప్తా. షోల్డర్ రిప్లేస్మెంట్లో ఆ కార్టిలేజ్ అయితే డ్యామేజ్ అవుతుంది. యూజువలీ చేతి ఎముక పైన బాల్ ఉంటుంది, సాకెట్ వైపు షోల్డర్ బ్లేడ్ వైపు సాకెట్ ఉంటుంది. సో దానికి సపోర్టింగ్ మసిల్స్ అన్నీ బాగుంటే ఒరిజినల్ ఎట్లా ఉందో బాల్ వైపు బాల్, సాకెట్ వైపు సాకెట్ పెట్టచ్చు, అది బాగా సర్వీస్ ఇస్తుంది. సో దిస్ ఈజ్ నోన్ యాజ్ అనటామికల్ షోల్డర్ రిప్లేస్మెంట్ ఆర్ టోటల్ షోల్డర్ రిప్లేస్మెంట్. సో ఎట్లా ఉందో అట్లానే చేయొచ్చు. ఇంకో రకమైన షోల్డర్ రిప్లేస్మెంట్ ఇస్ నోన్ యాజ్ రివర్స్ షోల్డర్ రిప్లేస్మెంట్. అంటే బేసికలీ ఏం చేస్తామంటే ఆ చేతి పైన ఉండే బాల్ని సాకెట్ లాగా మారుస్తాము, ఇంకా షోల్డర్ బ్లేడ్ వైపు బాల్ ఇస్తాము. సో బేసికలీ బాల్ సాకెట్ మనం రివర్స్ చేస్తున్నాం, ఆ ప్లేస్ మారుస్తున్నాం. ఇది స్పెసిఫికలీ ఆ షోల్డర్ జాయింట్కి సపోర్టింగ్ మసిల్స్, ఆ రొటేటర్ కఫ్ డ్యామేజ్ అయితే అది చేస్తాం. ఎందుకంటే దిస్ ఈజ్ అ మోడర్న్ డిజైన్. రివర్స్ షోల్డర్ రిప్లేస్మెంట్ లాస్ట్ 15-20 ఇయర్స్లో ఇట్ హ్యాస్ రెవల్యూషనైజ్ షోల్డర్ సర్జరీ. అంటే ఆ రొటేటర్ కఫ్ సపోర్ట్ లేకపోతే కూడా ఇది స్టేబుల్గా ఉంటుంది, ఇంకా మూమెంట్స్ చాలా బాగుంటాయి. సో బేసికలీ బ్రాడ్లీ స్పీకింగ్ దీస్ ఆర్ 2 types, anatomical replacement and reverse replacement of the shoulder. ఓకే, సో ఆ మేజర్ డిఫరెన్స్ ఏముంటుంది వాటికి అండ్ దీంట్లోనేనా? యా, ఇవే. సో బేసికలీ ఎవరికి చేయాలి, కండిషన్ బట్టి మేము డిసైడ్ చేస్తాం ఏం చేయాలి. ఇంకా బేసిక్ బయోమెకానిక్స్ డిఫరెంట్ ఉంటాయి, అంటే సెంటర్ ఆఫ్ రొటేషన్ మారుతుంది, ఏ మసిల్స్ వాడుతున్నారు అవి మారుతాం మేము. సో బేసికలీ అది ఎట్లా పని చేస్తుందో అది వేరే ఉంటుంది, బట్ అల్టిమేట్లీ ద రిజల్ట్ ఇస్ ద సేమ్. అంటే రిప్లేస్మెంట్ చేసిన తర్వాత పేషెంట్కి నొప్పి తగ్గాలి, మూమెంట్స్ రావాలి, ఆ పేషెంట్ చేసే అన్ని డైలీ లివింగ్ యాక్టివిటీస్ అన్నీ చేయాలి. దట్ ఈస్ ద గోల్ ఆఫ్ ద ట్రీట్మెంట్. ఓకే, సో పెద్దవాళ్ళలో ఈ రీప్లేస్మెంట్ సర్జరీస్ ఎక్కువ ఉంటాయా, లేదంటే యంగ్ ఏజ్ ఉన్న వాళ్ళకి? అంటే పెద్దవాళ్ళు అంటే ఏజ్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా వస్తూ ఉండొచ్చు, అవి యాడ్ ఆన్ అవుతుండొచ్చు. బట్ యంగర్ వాళ్ళలో అంటే ఏదైనా ఇప్పుడు చాలా మంది జిమ్కి వెళ్తున్నారు, అక్కడ ఏదైనా ఇంజురీస్ చేసుకోవడం, లేదంటే ఏదైనా స్పోర్ట్ ఆడుతూ అదక్కడ ఇంజురీస్ చేసుకోవడం అవుతూ ఉంటుంది కదా, సో వాళ్ళలో ఎక్కువ ఉంటుందా, వీళ్ళలో ఎక్కువ ఉంటుందా? ఇప్పుడు యూజువలీ ఎల్డర్లీ పేషెంట్స్కి, సీనియర్ సిటిజన్స్కి ఎక్కువ ఉంటాయి ప్రాబ్లమ్స్. యంగ్ పేషెంట్స్లో కూడా ఈ ప్రాబ్లమ్స్ అవుతాయి, కానీ వాళ్ళకి మసిల్ స్ట్రెంగ్త్ బాగుంటుంది. అంటే ఆ షోల్డర్ బ్లేడ్ సపోర్ట్ చేసే మసిల్స్, షోల్డర్ మూవ్ చేసే మసిల్స్ అవన్నీ బాగుంటాయి. సో యూజువలీ షోల్డర్ కాంపెన్సేట్ చేస్తుంది. సో లోపల ప్రాబ్లం ఉంటే కూడా వాళ్ళు బాగానే మేనేజ్ చేసుకుంటారు. సింపుల్గా చెప్పాలంటే సీనియర్ సిటిజన్స్లో ఎక్కువ అవుతాయి ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్, వాళ్ళకి చేస్తే బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. యంగ్ పేషెంట్స్ యూజువలీ రిప్లేస్మెంట్స్ ఇస్ ద లాస్ట్ రిజార్ట్, అసలు ఇంకా వేరే మార్గమే లేదు, పేషెంట్ చాలా ఇబ్బందిలో ఉంటే అప్పుడు ఆలోచించవచ్చు. కానీ అప్పుడు కూడా వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ అబౌట్ సెలెక్టింగ్ ద పేషెంట్స్. యూజువలీ యంగ్ పీపుల్ లెస్ దెన్ 60 వాళ్ళకి చేయడం చాలా చాలా రేర్. ఏదైనా గట్టిగా యాక్సిడెంట్ అయితే అట్లా ఏమన్నా ఉంటే మేబీ కేసెస్. ఓకే, అయితే చాలా మంది ఈ యాక్సిడెంట్ అయిన తర్వాత అది కంప్లీట్గా ఫ్రాక్చర్ లాగా అవ్వదు, అంటే నీ షోల్డర్ రీప్లేస్మెంట్ చేయాల్సిన అవసరం పడకపోవచ్చు అని కొంతమంది ఇట్లా సెట్ చేసుకుంటూ ఉంటారు షోల్డర్ని. అంటే అది ఎంతవరకు అంటే జాగ్రత్తగా ఉండాలి కదా ఇట్లా సెట్ చేసుకోవడం అనేది, అంటే అది వాళ్ళేదో ఓన్గా చేసుకుంటూ ఉంటారు కదా, అది ఎంతవరకు కేర్ఫుల్గా ఉండాలి? చాలా కేర్ఫుల్గా ఉండాలి. అంటే దిస్ ఇస్ నాట్ రిలేటెడ్ టు రిప్లేస్మెంట్స్, ఇది ఇన్స్టెబిలిటీ, అంటే షోల్డర్ జాయింట్ డిస్లొకేట్ అవుతూ ఉంటుంది. సో అది అప్పుడప్పుడు కొంతమందికి చైల్డ్హుడ్ టెండెన్సీ ఉంటుంది, ఆ లిగమెంట్స్ కొంచెం ల్యాక్స్ ఉంటాయి. అంటే లిగమెంట్స్ అంటే బేసికలీ బోన్స్ని సపోర్ట్ చేసే స్ట్రక్చర్స్ ఉంటాయి, అవి యూజువలీ ఎలాస్టిక్గా ఉండవు. సో కొంతమందికి చిన్నప్పటి నుంచే హెరిడిటరీ కండిషన్ ఉంటుంది, ఆ లిగమెంట్స్ కొంచెం ఎలాస్టిక్ ఉంటాయి. సో అప్పుడు వాళ్ళు సొంతంగా చేసుకోవచ్చు. దే ఆర్ కాల్డ్ వాలంటరీ డిస్లొకేటర్స్. యూజువలీ షోల్డర్స్లో అవుతాయి, నీస్లో అవుతాయి, సో నీ క్యాప్స్ డిస్లొకేట్ అవుతూ ఉంటాయి.
సో వాళ్ళకి దే హ్యావ్ సమ్ సార్ట్ ఆఫ్ సైకలాజికల్ కాంపోనెంట్, అది చేస్తే వాళ్ళకి బాగా అనిపిస్తుంది, హాయిగా అనిపిస్తుంది. సో వాళ్ళకి ఫిజియోథెరపీ అవసరం పడుతుంది. బట్ ఫ్రాక్చర్ అయిన తర్వాత ఇది అవుతుంది, యాక్సిడెంట్ అయిన తర్వాత ఒకే షోల్డర్ ఇట్లా మళ్ళీ మళ్ళీ డిస్లొకేట్ అవుతుంది అంటే దే హ్యావ్ టు బీ ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్. ఎందుకంటే ప్రతిసారి బాల్ డిస్లొకేట్ అవుతుంది, షోల్డర్ డిస్లొకేట్ అవుతుంది అంటే ప్రతిసారి డిస్లొకేట్ అయినప్పుడు లోపల డ్యామేజ్ పెరుగుతూ ఉంటుంది. సో అది ఫస్ట్ డిస్లొకేషన్ తర్వాత మేబీ ఒక 5% డ్యామేజ్ ఉండొచ్చు. అది మళ్ళీ మళ్ళీ రిపీట్ అయ్యి 20 times 30 times కొంతమంది హండ్రెడ్స్ ఆఫ్ టైమ్స్ డిస్లొకేట్ చేసిన వచ్చిన తర్వాత ఆ డ్యామేజ్ పెరుగుతుంది, ఆల్మోస్ట్ 80-90% డ్యామేజ్ అవుతుంది. అప్పుడు మళ్ళీ అది రిపేర్ చేయడం కష్టం అవుతుంది. సో యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్. అంటే షోల్డర్ డిస్లొకేట్ అవుతుంది, మళ్ళీ మళ్ళీ ఇట్లా జారుతుంది అంటే బెటర్ టు సీక్ ప్రొఫెషనల్ అడ్వైస్. ఆ ఇంజరీ కూడా పెద్దగా అవుతూ ఉంటుంది కాబట్టి. కరెక్ట్. సో ఏదైనా గట్టి యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, సో 1 షోల్డర్ రీప్లేస్మెంట్ చేయాల్సి వచ్చింది అనుకోండి, కొంతమందికి 2 షోల్డర్స్ రీప్లేస్మెంట్ చేయాల్సి వచ్చింది అనుకోండి, సో 2 ఒకటే టైంలో చేయొచ్చా? అన్లెస్ ఇట్స్ అన్ ఎమర్జెన్సీ ఉంటే ఆఫ్ కోర్స్ చేయాలి. కానీ ఎమర్జెన్సీ లేకపోతే యూజువలీ 2 వేరే వేరేగా చేస్తే బెటర్. ఎందుకంటే ఒక షోల్డర్ ఆపరేషన్ అయిన తర్వాత కొంచెం రెస్ట్ ఇవ్వాల్సి వస్తుంది, ఆ చేయితో ఎక్కువ పనులు చేయలేరు. సో అప్పుడు ఆపోజిట్ చేయితో వాళ్ళు కొంచెం పనులు చేయొచ్చు, దే కెన్ యూజ్ ది అదర్ హ్యాండ్. సో రైట్ సైడ్ షోల్డర్ సర్జరీ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్తో వాళ్ళు కొన్ని నెలలు అన్ని పనులు చేసుకోవచ్చు. అది అయిన తర్వాత రైట్ సైడ్ ఫంక్షన్ రిటర్న్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఆపోజిట్ సైడ్ చేసుకోవచ్చు. ఓకే. సో స్పోర్ట్స్ ఇంజురీస్ వాళ్ళు రీప్లేస్మెంట్కి వస్తూ ఉంటారు మీ దగ్గరికి కదా, సో స్పోర్ట్స్ ఇంజురీస్ని ఎలా ప్రివెంట్ చేసుకోవచ్చు అసలు? ఓకే, సో దట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్. సో స్పోర్ట్స్ ఇంజురీస్ స్పెషలీ డిపెండింగ్ ఆన్ ద స్పోర్ట్, షోల్డర్ ఇంజురీస్ చాలా కామన్ ఉంటాయి. జిమ్కి వెళ్ళి వెయిట్స్ లిఫ్ట్ చేయడం, ర్యాకెట్ స్పోర్ట్స్ ఆడడం, బ్యాడ్మింటన్, టెన్నిస్, థ్రోయింగ్ ఎక్కువ ఉండేవాళ్ళు, బౌలింగ్, ఫిజికల్ కాంటాక్ట్ స్పోర్ట్స్, బాక్సింగ్, మార్షల్ ఆర్ట్స్, వీళ్ళలో షోల్డర్ మీద చాలా ఎక్కువ డిమాండ్ ఉంటుంది. సో ఆ ఇంజురీస్ అవాయిడ్ చేయడానికి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. ఫస్ట్ థింగ్, వాళ్ళ ఫామ్ కరెక్ట్ ఉండాలి. సో వాళ్ళు దే షుడ్ హ్యావ్ అ కోచ్, దే షుడ్ హ్యావ్ ప్రాపర్ ట్రైనింగ్ గైడెన్స్లో వాళ్ళు కరెక్ట్గా చేస్తున్నారా లేదా అది చెక్ చేయాలి. కరెక్ట్గా చేస్తే చాలా వరకు ఇంజురీస్ అవాయిడ్ అవుతాయి. నెంబర్ 2, ప్రతి సెషన్ ముందు దే షుడ్ హ్యావ్ అ ప్రాపర్ వార్మప్. సో వార్మప్ స్కిప్ చేస్తే ఈ ఇంజురీస్ అయ్యే రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది. వార్మప్తో పాటు కూల్ డౌన్ కూడా. సో మీ సెషన్ అయిన తర్వాత కూల్ డౌన్ చేయడం, డైనమిక్ స్ట్రెచెస్ చేయడం, అది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఆ మసిల్స్ అన్నీ మళ్ళీ కూల్ డౌన్ అవ్వాలి. ఆడేటప్పుడు మీ గేర్ అంటే మీరు పట్టుకునే గ్రిప్, మీ ర్యాకెట్ కరెక్ట్ గేర్ ఉందా లేదా అది చూసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ షూస్ కరెక్ట్ ఉన్నాయా లేదా, అప్రోప్రియేట్గా ఉన్నాయా లేదా, గ్రిప్, మీరు ర్యాకెట్ పట్టుకునే గ్రిప్ సరిగ్గా ఉందా లేదా అది చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఇవి ఆన్ ద కోర్ట్. కానీ ఆఫ్ ద కోర్ట్ కూడా కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. దే హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ద డయట్ సరిగ్గా ఉండాలి, హైడ్రేషన్ అంటే వాటర్ ఇంటేక్ సరిగ్గా ఉండాలి. దే షుడ్ ఇన్కార్పొరేట్ పీరియడ్స్ ఆఫ్ రెస్ట్. ఒకవేళ ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ అప్పర్ బాడీ షోల్డర్ వర్కౌట్ చేశారనుకోండి, సో దానికి రికవర్ అవ్వడానికి టైం ఇవ్వాలి, సరిగ్గా స్లీప్ ఇవ్వాలి. నెక్స్ట్ డే వచ్చేసి దే షుడ్ గివ్ ఇట్ రెస్ట్. సో షోల్డర్స్కి, అప్పర్ బాడీకి రెస్ట్ ఇచ్చేస్తే మళ్ళీ కొన్ని రోజులు ఆల్టర్నేట్ డే దే కెన్ డూ ద ట్రైనింగ్. సో ఇవన్నీ చేస్తే స్పోర్ట్స్ ఇంజురీస్ అయ్యే రిస్క్ చాలా వరకు తగ్గుతుంది. ఓకే. సో మీరు అంటుంటే అనిపిస్తుంది నాకు, చాలామంది జిమ్కి వెళ్ళి చేస్తూ ఉంటారు, మజిల్స్ ఫ్లెక్స్ చేస్తూ ఉంటారు, బైసెప్ చేస్తుంటారు, ట్రైసెప్ చేస్తూ ఉంటారు, లెగ్ డే కూడా కష్టపడైనా చేస్తారు. కానీ షోల్డర్ గురించి అంటే ప్రాపర్గా అంటే దానికి ఫోకస్ చేసి నిజంగానే చేస్తారు. ఎందుకంటే షోల్డర్ మొత్తం ఎంటైర్ బాడీకి చాలా ఇంపార్టెంట్ కదా. సో ఆ షోల్డర్ రిలేటెడ్ ఎలా మెయింటైన్ చేసుకోవాలి జిమ్ చేసే వాళ్ళు కానీ? మేబీ ఇట్స్ పార్ట్ ఆఫ్ ద సేమ్ థింగ్. ఓకే. సో వార్మప్, కూల్ డౌన్, బిఫోర్ ద సెషన్ వర్కౌట్ చేసే ముందు షోల్డర్స్కి మీరు యూ హ్యావ్ టు డూ డైనమిక్ స్ట్రెచెస్. సో బేసికలీ మూమెంట్స్ చేయాలి. వర్కౌట్ అయిన తర్వాత స్టాటిక్ స్ట్రెచెస్ ఉంటాయి. సో బేసికలీ ఆ పొజిషన్ మెయింటైన్ చేయాలి ఒక 10 seconds. సో ఈ షోల్డర్ స్ట్రెచింగ్ అవన్నీ చేయాలి. ప్లస్ యూ షుడ్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ యూ షుడ్ లిసన్ టు యువర్ బాడీ.
మీ షోల్డర్ మీ బాడీ చెప్తుంది మీరు ఎంత చేయగలుగుతారో, ఎంత పుష్ చేయాలి, ఎంత రెస్ట్ ఇవ్వాలి, ఎంత వెయిట్ లిఫ్ట్ చేయాలి, అదంతా మీ షోల్డర్ చెప్తా ఉంటుంది, మీరు వినాలి. సో యూ హ్యావ్ టు లిసన్ టు యువర్ బాడీ. ఓకే దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టిప్ ఐ కెన్ గివ్. ఓకే ఎంటైర్ బాడీలో బోన్ హెల్త్ మెయింటైన్ చేయాలి అంటే కావాల్సిన వైటమిన్స్ అండ్ మినరల్స్ ఏంటి, మనం ఫుడ్ సోర్సెస్ ద్వారా తీసుకోవాల్సినవి? సో యూజువలీ మనం ట్రెడిషనల్గా తీసుకునే ఇంట్లో వండిన ఫుడ్ తీసుకోవాలి. మన హెల్దీ న్యూట్రిషియస్ బ్యాలెన్స్డ్ డయట్ తీసుకోవాలి. రికమెండేషన్స్ అవన్నీ ఉన్నాయి. సో ఇట్ షుడ్ బి అ హెల్దీ మిక్స్ ఆఫ్ ప్రోటీన్స్, కార్బ్స్, ఫ్యాట్స్, మైక్రోన్యూట్రియన్స్, విటమిన్స్ అవన్నీ కరెక్ట్గా తీసుకోవాలి. సో యూజువలీ ఇది తీసుకుంటే సరిపోతుంది. సప్లిమెంట్స్ ఆర్ యూజువలీ నాట్ నీడెడ్. సప్లిమెంట్స్ ఐ నో ఇప్పుడు ఈ వెల్నెస్ ఇండస్ట్రీ, హెల్త్ ఇండస్ట్రీ, ఇట్స్ క్వైట్ బిగ్, మార్కెటింగ్ చాలా ఉంది. బట్ అడిషనల్ ప్రోటీన్స్ ఆర్ రేర్లీ రిక్వైర్డ్. డయట్ సరిగ్గా ఉంటే, హైడ్రేషన్ సరిగ్గా ఉంటే యూజువలీ సప్లిమెంట్స్ ఎక్కువ అవసరం పడవు. ప్రోటీన్ అనుకోండి, క్రియాటినిన్ అనుకోండి, యూజువలీ డోంట్ నీడ్ సప్లిమెంట్స్. బట్ బేసిక్ మనకి కొన్ని విటమిన్స్ అవసరం పడతాయి. సో మన నాట్ ఓన్లీ ఇన్ స్పోర్ట్స్ పర్సన్స్, జిమ్ గోవర్స్, బట్ నార్మల్ పాపులేషన్లో కూడా విటమిన్ డి ఈ మధ్యలో చాలా తక్కువ ఉంది. దానికి వేరే వేరే కారణాలు ఉన్నాయి. లెట్స్ నాట్ గో ఇన్ టు దాట్. బట్ విటమిన్ డి ఈజ్ వన్ ఇంపార్టెంట్ థింగ్. విటమిన్ డి తక్కువ ఉంటే మసిల్ ఫెటీగ్ రావచ్చు, ఏక్స్ అండ్ పెయిన్స్ రావచ్చు, ఇంజురీస్ నుంచి హీలింగ్ స్లో అవ్వచ్చు. సో విటమిన్ డి ఒకసారి చెక్ చేసుకొని తక్కువ ఉంటే దానికి విటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకుంటే బెటర్. ఓకే. సో దీస్ ఆర్ ద యూజువల్ థింగ్స్. ఓకే. సో లేటెస్ట్ టెక్నాలజీ ప్రకారం షోల్డర్ రిప్లేస్మెంట్లో వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీ ఏంటి అండ్ మీరు ఏది యూజ్ చేస్తూ ఉంటారు? ఓకే. సో దాంట్లో ఇప్పుడు దెర్ ఆర్ 2 ఇంపార్టెంట్ టెక్నాలజికల్ అడ్వాన్సెస్. ఒకటి వచ్చేసి ఇట్ ఈస్ నోన్ యాజ్ స్టెమ్లెస్ షోల్డర్ రిప్లేస్మెంట్. అంటే ప్రీవియస్ డిజైన్స్లో అనటామికల్ షోల్డర్ రిప్లేస్మెంట్లో ఆ బాల్ బోన్లో హ్యూమరస్ చేతి ఎముకకి ఫిట్ చేయడానికి కొంచెం బోన్ తీసి దాని లోపల ఒక స్టెమ్ లాంటి ఒక రాడ్ లా ఉంటుంది, అది పెట్టి కొంచెం ఎక్స్ట్రా బోన్ తీయాల్సిన అవసరం పడింది. బట్ ఇప్పుడు స్టెమ్లెస్ రిప్లేస్మెంట్స్లో ఎక్స్ట్రా బోన్ తీయకుండా జస్ట్ పైన మనం పళ్ళకి ఎట్లా క్యాప్ పెడతాం అట్లానే ఆ బాల్కి ఒక క్యాప్ పెట్టవచ్చు. సో స్టెమ్లెస్ రిప్లేస్మెంట్ ఈజ్ న్యూ థింగ్. అండ్ ఆఫ్ కోర్స్ రివర్స్ షోల్డర్ రిప్లేస్మెంట్స్ నడుస్తున్నాయి. రివర్స్ షోల్డర్ రిప్లేస్మెంట్స్ ఆర్ వెరీ గుడ్. ఇప్పుడు లేటెస్ట్ దాంట్లో వీఆర్ డూయింగ్ సిటీ స్కానింగ్ ప్రీ ఆపరేటివ్లీ. అంటే సిటీ స్కాన్ చేసేసి ఏఐ ద్వారా వర్చువల్ ఇంప్లాంట్ పొజిషనింగ్ సిస్టమ్ వల్ల మేము ఆ సిటీ స్కాన్ని సాఫ్ట్వేర్లో ఫీడ్ చేసి ఎగ్జాక్ట్లీ ఆ ఇంప్లాంట్స్ ఎట్లా ఫిట్ అవ్వాలి, ఏ పొజిషన్లో అది స్క్రూ పర్ఫెక్ట్ బాగా గట్టిగా పట్టుకుంటుంది, అదంతా మేము ప్రీ ఆపరేటివ్లీ ప్లాన్ చేసుకుంటాం. సో మాకు సిటీ స్కాన్ చూసి ఆ కంప్యూటర్ మాకు ఒక ప్లాన్ ఇచ్చేస్తుంది. సో ఆ పేషెంట్కి ఎట్లా ఇండివిజువలైజ్ చేయాలో అట్లా సర్జరీ చేస్తాం. సో దీస్ ఆర్ ద 3 లేటెస్ట్ థింగ్స్ ఇన్ రిప్లేస్మెంట్ సర్జరీ. ఓకే. యాజ్ ఆల్ ఇండస్ట్రీస్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలయన్స్ పెరిగిపోయింది కదా. సో హెల్త్ ఇండస్ట్రీలో అంటే మొత్తం హాస్పిటల్ ఇండస్ట్రీలో కూడా మెడికల్ ఫీల్డ్లో కూడా ఏఐ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎక్కువ ఉందనుకోవచ్చా ఈ రోజుల్లో? ఓ ఎస్. బిహైండ్ ద సీన్స్ మనకి, మీకు, నాకు, పేషెంట్స్కి తెలియకుండా ఏఐ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ అ లాట్ ఆఫ్ ప్రాసెసెస్ ఇన్ ద హాస్పిటల్. ఇప్పుడు నేను చేసే హాస్పిటల్ ఏఐజీ హాస్పిటల్లో గచ్చిబౌలిలో వీఆర్ యూజింగ్ ఏఐ. ఇన్ఫ్యాక్ట్ మా దగ్గర ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఉంది. సో ఇండియాలో ప్రపంచంలో చాలా హాస్పిటల్స్లో చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ఉన్నారు, బట్ వీ హ్యావ్ వన్ ఇన్ ఏఐజీ. ఏఐజీలో దెర్ ఇస్ అ సిటిఓ హూస్ హెడింగ్ ద ఏఐ డిపార్ట్మెంట్. సో దానివలన చాలా ప్రాసెసెస్ స్ట్రీమ్ లైన్ అయ్యాయి. అంటే రైట్ ఫ్రమ్ పార్కింగ్ రిక్వైర్మెంట్స్, పేషెంట్ బండి తీసుకొని వస్తే పార్క్ ఎక్కడ చేయాలి, దాంతోపాటు హాస్పిటల్లో వచ్చినప్పుడు రిజిస్ట్రేషన్కి ఎంత టైం పడుతుంది, వెయిటింగ్ టైం తగ్గించడానికి, అపాయింట్మెంట్ షెడ్యూల్ చేయడానికి టెస్టులు రాస్తాం మేము యాజ్ అ డాక్టర్. సో ఆ టెస్టులు ఆర్డర్ ఫ్లో, అంటే బ్లడ్ టెస్ట్ ఇవ్వాలంటే ఆ ల్యాబ్కి ఎప్పుడు వెళ్ళాలి, ఎక్కడ వెళ్ళాలి, ఆ రిపోర్ట్స్ ఈజీగా పేషెంట్కి రావడానికి చాలా యాప్స్ కూడా లాంచ్ చేశాం. ఇప్పుడు దెర్ ఇస్ వన్ యాప్, పేషెంట్ ఆ యాప్లో ఏఐ ద్వారా పేషెంట్ అపాయింట్మెంట్ కూడా షెడ్యూల్ చేసుకోవచ్చు, రిపోర్ట్స్ వచ్చేస్తాయి ఆటోమేటికలీ, ప్రిస్క్రిప్షన్స్ వచ్చేస్తాయి, అవసరం పడితే హోమ్ విజిట్కి పంపిస్తారు, ఫార్మసీ డ్రగ్స్ అన్నీ వచ్చేస్తాయి. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ గోయింగ్ ఆన్. ఆపరేషన్ థియేటర్లో కూడా ప్రాసెస్ స్ట్రీమ్ లైన్ చేయడానికి, వెయిటింగ్ టైం తగ్గించడానికి,
ఇంప్లాంట్స్ మా ఎక్విప్మెంట్ కూడా ఫాస్టర్ టర్న్ ఓవర్ చేయడానికి కూడా వీఆర్ యూజింగ్ అ లాట్ ఆఫ్ ఏఐ. ఓకే. పేషెంట్ మానిటరింగ్ కోసం కూడా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇప్పుడు కొన్ని ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వీఆర్ యూజింగ్ ఏఐ టు సర్జరీ ద్వారా మనకి ఆర్థ్రోస్కోపిక్ అంటే కీ హోల్ సర్జరీలో ఆ బొమ్మలు కనిపిస్తాయి నాకు. సో షోల్డర్ జాయింట్లో చిన్న కెమెరా పెడితే నాకు పెద్ద టీవీ స్క్రీన్లో కనిపిస్తుంది. ఓకే. సో అది ఇట్ ఈస్ బేస్డ్ డైరెక్ట్లీ ఆన్ ద సర్జన్స్ ఎక్స్పీరియన్స్. నాకు కనిపించింది, నా అసెస్మెంట్ ఎట్లా ఉంది, దట్ ఈస్ బీయింగ్ సప్లిమెంటెడ్ బై ఏఐ. సో కొన్ని ఏఐ ప్రోగ్రామ్స్ మేము ట్రైన్ చేస్తున్నాము. ఓకే. సో షోల్డర్ స్పెసిఫిక్ ఎక్స్రేస్, సిటీ స్కాన్స్, ఎంఆర్ఐ, ఇమేజ్ రికగ్నిషన్ కూడా వీఆర్ యూజింగ్ ఏఐ ఇన్ అవర్ హాస్పిటల్, ఇన్ ఏఐజీ హాస్పిటల్. ఓకే. సో షోల్డర్ స్పెసిఫిక్గా మాట్లాడితే కీ హోల్ సర్జరీ అని కూడా అంటుంటారు కదా. సో కీ హోల్ సర్జరీ అంటే ఏంటి సార్? సో సర్జరీస్లో యూజువలీ 2 రకాలైన సర్జరీస్ ఉంటాయి. ఒకటేమో ఓపెన్ సర్జరీస్, అంటే బేసికలీ కట్ చేయడం, ఓపెన్ చేయడం, లోపల బోన్ వరకు వెళ్ళడానికి కొన్ని ఇంపార్టెంట్ నార్మల్ మసిల్స్ ఉంటాయి, నార్మల్ టిష్యూస్ ఉంటాయి. అవి నీట్గా డిసెక్ట్ చేసి డ్యామేజ్ చేయకుండా లోపల వెళ్తాం. సో ఓపెన్ సర్జరీ ఈజ్ వన్ థింగ్. సెకండ్ సర్జరీ ఈజ్ కీ హోల్ సర్జరీ, అంటే మొత్తం ఓపెన్ చేయడం కాకుండా, కట్ చేయడం కాకుండా జస్ట్ చిన్న చిన్న 1 సెంటీమీటర్ కట్స్ పెడతాను నేను షోల్డర్ చుట్టుపక్కన. దాంట్లోపల ఒక పెన్సిల్ లాంటి కెమెరా ఉంటుంది. సో ఆ కెమెరా పెట్టి దాంతోనే, అంటే సో త్రూ కీ హోల్ సర్జరీ, సో ఆ చిన్న చిన్న కట్స్తోనే లోపల ఏం జరుగుతుంది అది చెక్ చేయడం, ఇంకా దాని లోపల రిపేర్ చేయడం. సో సర్జరీ చేయడం, స్పోర్ట్స్ ఇంజురీస్ రిపేర్ చేయడం, అదంతా కీ హోల్ సర్జరీ ఆర్ ఆర్థ్రోస్కోపిక్ సర్జరీతో చేస్తాం. మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ కీ హోల్ సర్జరీ ఇస్ మనం నార్మల్ స్ట్రక్చర్స్ని, నార్మల్ హెల్దీ టిష్యూస్ని మనం డిస్టర్బ్ చేయట్లేదు, దాన్ని డ్యామేజ్ చేయట్లేదు. దానివలన రికవరీ కూడా తొందర ఉంటుంది, పెయిన్ కూడా తక్కువ ఉంటుంది, ఇంకా హీలింగ్ ఫాస్టర్ ఉంటుంది. సో రిజల్ట్స్ ఆర్ స్లైట్లీ బెటర్ విత్ కీ హోల్ సర్జరీ. ఓకే. సో మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్ ఎక్కువగా మల్టిపుల్ రీజన్స్తో వస్తూ ఉంటారు, మల్టిపుల్ కంప్లైంట్స్తో వస్తూ ఉంటారు కదా. సో వాళ్ళ కన్సర్న్స్ని ఇది ఎక్స్ట్రీమ్ అవుతుంది, దీనికి డెఫినెట్లీ రీప్లేస్మెంట్ చేయాలి ఆర్ ఏదైనా సర్జరీ చేయాలి అని చెప్పేసి ఎలా డిసైడ్ చేస్తారు అండ్ వాట్ బేసిస్ డిసైడ్ చేస్తారు? సో బేసికలీ పేషెంట్కి ఏం కావాలి దాన్ని బట్టి ఉంటుంది. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ వాట్ ద పేషెంట్ వాంట్స్. పేషెంట్కి అంటే ఫర్ ఎగ్జాంపుల్ యంగ్ పేషెంట్ ఉన్నారు, బ్రెడ్ విన్నర్ ఉన్నారు, బరువులు బాధ్యతలు చాలా ఉన్నాయి, ఈజ్ అ హై డిమాండ్ పేషెంట్. ఆయనకి మెయిన్ ప్రయారిటీ ఈజ్ టు గెట్ హిమ్ బ్యాక్ టు నార్మల్. సో ఆయనకి వీ హ్యావ్ టు రిస్టోర్ వాట్ ఎవర్ ఇస్ డ్యామేజ్ ఇన్ సైడ్, లోపల డ్యామేజ్ ఏముందో అది రిపేర్ చేసేసి పంపించాలి. సో యంగ్ పీపుల్ స్ట్రక్చరల్ డ్యామేజ్ ఉంటే దెన్ వీఆర్ అ లిటిల్ మోర్ అగ్రెసివ్. ఎల్డర్లీ పేషెంట్స్, లో డిమాండ్ పేషెంట్స్, ఎక్కువ షోల్డర్తో ఫంక్షన్ ఎక్కువ లేదు, జస్ట్ రిటైర్మెంట్ అయ్యింది, ఇంట్లోనే ఉంటారు, వాళ్ళకి సర్జరీ ఎంత వీలైతే అవాయిడ్ చేస్తాం మేము. సో బేసికలీ సర్జరీ ఈజ్ యూజువలీ ద లాస్ట్ రిసార్ట్. సో యూజువలీ ఫస్ట్ ఫిజియోథెరపీ ట్రై చేస్తాము. ఫిజియోథెరపీ చేసిన తర్వాత కూడా ఇంప్రూవ్మెంట్ లేదు, ఇఫ్ ద పేషెంట్ ఈజ్ నాట్ హ్యాపీ, అప్పుడు దెన్ వీ గో ఫర్ సమ్ సార్ట్ ఆఫ్ ఇంజెక్షన్స్. వేరే రకాలైన ఇంజెక్షన్స్ ఉంటాయి షోల్డర్స్లో, దాంతో మనం పెయిన్ని కంట్రోల్ చేయొచ్చు. ఆ పెయిన్ కంట్రోల్ అయిపోతే యూజువలీ ద పేషెంట్స్ ఆర్ హ్యాపీ. ఒకవేళ పేషెంట్స్ ఆర్ నాట్ హ్యాపీ విత్ దట్, అయిన తర్వాత కూడా నొప్పి ఉంది, ఫంక్షన్ సరిగా లేదు, దెన్ వీ ఆఫర్ దెమ్ సర్జరీ. సో యా, అంటే స్ట్రక్చరల్ డ్యామేజ్ ఉంటే సర్జరీ ఈజ్ ఆల్మోస్ట్ ఎసెన్షియల్. స్ట్రక్చరల్ డ్యామేజ్ లేకపోతే అప్పుడు వీ కెన్ ట్రై నాన్ సర్జికల్ మెథడ్స్. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ వాట్ ద పేషెంట్ వాంట్స్ అండ్ వాట్ ద ప్రాబ్లమ్ ఇస్, వాట్ ద డయాగ్నోసిస్. ఓకే, వాళ్ళ డిమాండ్స్ ఏంది అండ్ వాళ్ళ ఏజ్ ఏంది దాన్ని బట్టి కూడా చేస్తారు. కరెక్ట్. ఓకే, సో షోల్డర్ రిలేటెడ్ ఎనీ కైండ్ ఆఫ్ సర్జరీ చేయాల్సిన తర్వాత పేషెంట్కి వచ్చే మేజర్ రిస్క్ కానీ లేదంటే కాంప్లికేషన్స్ కానీ ఏముంటాయి? ఫార్చునేట్లీ కాంప్లికేషన్స్ తక్కువ ఉంటాయి. ఫార్చునేట్లీ అంటే కరెక్ట్ పేషెంట్కి, కరెక్ట్ సర్జన్, కరెక్ట్ టైంకి, కరెక్ట్ ప్లేస్లో కరెక్ట్ సర్జరీ చేస్తే కాంప్లికేషన్ రేట్ ఈజ్ లెస్ దెన్ 1%. సో బ్రాడ్లీ స్పీకింగ్, ఏ సర్జరీ తర్వాత కూడా అంటే మనం స్కిన్ కట్ చేసిన తర్వాత దేర్ ఇస్ ఆల్వేస్ అ రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్. సో బయట నుంచి ఆ బగ్స్ లోపల వెళ్ళి ఇన్ఫెక్షన్ చేయడం, అది దట్స్ ఆల్వేస్ అ రిస్క్. సో అది కాకుండా మేము ప్రికాషన్స్ తీసుకుంటాము. దాని తర్వాత షోల్డర్ స్పెసిఫికలీ స్టిఫ్నెస్ ఇస్ వన్ కాంప్లికేషన్. అంటే షోల్డర్ సర్జరీ తర్వాత
సరిగ్గా అది ఫిజియోథెరపీ చేయకపోతే షోల్డర్ టైట్ అయిపోతుంది, ఫ్రీజ్ అయిపోతుంది. సో దట్ రిస్క్ ఇస్ దేర్. సో అందుకే మనం మూమెంట్స్ తొందరగా స్టార్ట్ చేయాలి. ఫిజియోథెరపిస్ట్, సూపర్వైజ్డ్ ఫిజియోథెరపిస్ట్, ప్రాపర్ షోల్డర్ తెలిసిన వాళ్ళు, ట్రైన్ అయిన ఎక్స్పర్ట్ ఫిజియోథెరపిస్ట్తో పాటు ఫిజియోథెరపీ చేయాలి. థర్డ్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ ఈజ్ రిపేర్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ షోల్డర్ డిస్లొకేట్ అవుతుంది, ఆ కార్టిలేజ్ని రిపేర్ చేశాను నేను కుట్లేసి. లేకపోతే రొటేటర్ కఫ్ టేర్ ఉంది, దాన్ని ఆ మసిల్ని కుట్టేసి పెట్టాను నేను. వాళ్ళు సరిగ్గా నా రెస్ట్ ఇన్స్ట్రక్షన్స్, అంటే స్టార్టింగ్లో అది మానడానికి, కండరం మళ్ళీ బోన్కి అటాచ్ అవ్వడానికి కొన్ని వారాలు నేను రెస్ట్ చెప్తా. సో ఆ రెస్ట్ సరిగ్గా చేయకపోతే ఆ హీలింగ్ సరిగ్గా అవ్వదు. సో యూజువలీ దీస్ ఆర్ ద 2-3 ప్రాబ్లమ్స్. స్టిఫ్నెస్, హీలింగ్ సరిగ్గా అవ్వకపోవడం, అదంతా అవ్వచ్చు. బట్ యూజువలీ నేను చెప్పినట్టు ఫార్చునేట్లీ ఆ కాంప్లికేషన్ రిస్క్ తక్కువ ఉంది. ఓకే. సో షోల్డర్ రిలేటెడ్ సర్జరీ చేసిన తర్వాత యూజువలీ ఆ రికవరీ పీరియడ్ ఎంత ఉంటుంది, అండ్ ఆల్సో మళ్ళీ బ్యాక్ టు నార్మల్ అవ్వచ్చా, వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అసలు? సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద ప్రాబ్లమ్. సో జస్ట్ షోల్డర్ కొంచెం క్లీనప్ చేసా, సో ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రోజన్ షోల్డర్, లేకపోతే ఇంపించ్మెంట్ అంటారు, అంటే ఆ మసిల్ పించ్ అయింది. సో అలాంటి కండిషన్స్లో దే కెన్ గో బ్యాక్ టు దర్ నార్మల్ లైఫ్ ఇమీడియట్లీ. సో నా వైపు నుంచి రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు. వెంటనే మీరు యూ కెన్ గో బ్యాక్ టు యువర్ వర్క్, యూ కెన్ గో బ్యాక్ టు యువర్ డ్రైవింగ్, అన్ని పనులు చేసుకోమని చెప్తా. కానీ కొంతమందికి రిపేర్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ హీలింగ్ అవ్వడానికి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. యూజువలీ అరౌండ్ 3 to 6 weeks కొంచెం జాగ్రత్తగా ఉండండి, చేయి పూర్తిగా పైకి ఎత్తొద్దు అని చెప్తా. ఒక ఆర్మ్స్లింగ్ పౌచ్లా ఉంటుంది, దాంట్లో సంచిలా ఉంటుంది, దాంట్లో రెస్ట్ చేయాలి. చిన్న చిన్న పనులు చేసుకోగలుగుతారు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ తినడం, వాటర్ గ్లాస్ పట్టుకోవడం, ఫోన్ పట్టుకోవడం, పుస్తకాలు, న్యూస్ పేపర్, అలాంటి లైట్ వెయిట్ పనులు చేయగలుగుతారు. కానీ పూర్తిగా పైకి లేపడం అదంతా ఉండదు ఒక 3 to 6 weeks. ఓకే. దాని తర్వాత ఫిజియోథెరపీ ఉంటుంది. సో ఆ ఫిజియోథెరపీ లాస్ట్స్ అరౌండ్ 4 to 5 months నడుస్తుంది అది. ఆ ఫిజియోథెరపీ పూర్తిగా అయ్యే వరకు ఐ అడ్వైజ్ దెమ్ నాట్ టు లిఫ్ట్ ఎనీథింగ్ హెవీ. సో బరువు పనులు చేయడం, షాపింగ్ బ్యాగ్ ఎత్తడం, ల్యాప్టాప్ బ్యాగ్ ఎత్తడం, డ్రైవ్ చేయడం, అదంతా ఒక 4-5 months వద్దు అని చెప్తా. ప్రొఫెషనల్ అథ్లీట్స్కి ఇంకా కొంచెం టైం పడుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఆర్ బ్యాడ్మింటన్ ప్లేయర్స్, వాళ్ళకి ఒక సీజన్ పోయిందని చెప్తారు. సో యూజువలీ 9 months to a year వరకు దే కాంట్ గో బ్యాక్ టు దేర్ ప్రొఫెషనల్ స్పోర్ట్. సో జనరలీ ఎవరైనా కానీ మెయింటైన్ చేయాల్సిన ఆ మేజర్గా ఎప్పుడైనా బోన్ స్ట్రెంత్ కానీ, అట్ ద సేమ్ టైం షోల్డర్ స్ట్రెంత్కి కానీ, యూజువలీ మనం మాట్లాడితే బ్యాక్ గురించి మాట్లాడతారు. సో పొజిషన్ ఎరెక్ట్గా ఉండాలి అండ్ ఆ పోస్చర్ ప్రాపర్గా ఉండాలని మాట్లాడుతూ ఉంటారు కదా. సో షోల్డర్కి అలాంటి జాగ్రత్తలు ఏముంటాయి? పోస్చర్ ఈజ్ యూనివర్సల్. మీ పోస్చర్ ఈజ్ అబ్సల్యూట్లీ ఇంపార్టెంట్. బ్యాక్ ఎట్లా ఇంపార్టెంటో షోల్డర్ కూడా అంతే, ఎందుకంటే దే ఆర్ ఆల్ కనెక్టెడ్. సో బ్యాక్ వలన నెక్ స్ట్రైట్ ఉంటుంది, బ్యాక్ స్ట్రైట్ ఉంటే నెక్ స్ట్రైట్ ఉంటుంది, నెక్ స్ట్రైట్ ఉంటే షోల్డర్ స్ట్రైట్ ఉంటాయి. సో పోస్చర్ ఈజ్ రియలీ ఇంపార్టెంట్ ఆల్ ఫెసెట్స్ ఆఫ్ లైఫ్. అన్ఫార్చునేట్లీ ఈ మధ్యలో మోడర్న్ లైఫ్ స్టైల్లో మనం ఏ పనులు చేస్తే కూడా మన షోల్డర్స్ ముందుకు వచ్చేస్తాయి. డ్రైవ్ చేయాలనుకుంటే, ఫోన్ పట్టుకుంటే, పుస్తకం పట్టుకుంటే కూడా మన షోల్డర్స్ ముందుకు వచ్చేస్తాయి. టైప్ చేస్తుంటే కూడా వాట్ ఎవర్ ఇట్ ఇస్, సో షోల్డర్ ముందుకు వచ్చేస్తాయి. సో ముందుకు వచ్చిన వలన కొన్ని స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సబ్ఎక్రోమియల్ ఇంపింజ్మెంట్ వస్తుంది, పెయిన్స్ వస్తాయి, ఫెటీగ్ వస్తుంది, నెక్ పెయిన్స్ వస్తాయి. సో అవన్నీ అవాయిడ్ చేయడానికి పోస్చర్ ఈజ్ రియలీ ఇంపార్టెంట్. సో బేసికలీ యూ హ్యావ్ టు కీప్ యువర్ బాడీ ఇరెక్ట్ అండ్ యువర్ షోల్డర్ స్క్వేర్, అంటే బేసికలీ షోల్డర్స్ ఇట్లా ఓపెన్ చేసి పెట్టాలి. అది చేస్తే ఆల్మోస్ట్ 90% నా ప్రాక్టీస్ తగ్గిపోతుంది అందరూ పాటిస్తే. ఓకే. సో ఫోన్ చూసినా కూడా యూజువల్లీ ఇట్లా మొత్తం హంచ్ అయిపోయి ఇట్లా చూస్తారు కదా, సో ఇట్లా చేయాలి అని అంటారు. బట్ అగైన్ ఇది యూనో ఓన్లీ ఫోన్ చూసే వాళ్ళకన్నా అందరూ ఫోన్ చూస్తారు, ఈ రూమ్ లోనే అందరం చేస్తాము, అందరూ బయట చేస్తారు కదా. సో మేజర్గా అందరికి ఏం చెప్తారు? మెయింటైన్ యువర్ పోస్చర్. ఫోన్ యూసేజ్ ఎంత తక్కువ చేస్తే అది అంత మంచిది. బట్ యూజువలీ కీప్ ఇట్ అప్, అంటే నెక్ హెడ్ వచ్చేసి మీ స్పైన్ పైన ఎంత స్ట్రేట్ పెడితే అంత మంచిది. మీరు ఎంత ఇట్లా వంగి చూస్తే ఆ మసిల్ బ్యాలెన్స్ పాడైపోతుంది. ముందుండే మసిల్స్ కాంట్రాక్ట్ అయిపోతాయి, వెనకాల ఉండే మసిల్స్ స్ట్రెచ్ అయిపోతాయి. అట్లా అయ్యి మసిల్స్ మీద ఫస్ట్ లోడ్ వస్తుంది. సో ఆ మసిల్స్ వచ్చేసి ఫెటీగ్ అయిపోతాయి, టయర్డ్ అయిపోతాయి, దానివల్ల పెయిన్స్ అవుతాయి. అది లాంగ్ టర్మ్ అట్లానే నడుస్తే అప్పుడు లోపల మెడలో డిస్క్ ప్రాబ్లమ్స్ అవుతాయి, బోన్ ప్రాబ్లమ్స్ అవుతాయి, ఆ ప్రాబ్లమ్స్ పర్మనెంట్ అయిపోతాయి. సో అందుకే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు కీప్ యువర్ నెక్ స్ట్రేట్ అండ్ యువర్ షోల్డర్ స్క్వేర్. ఈ పోస్చర్ సరిగ్గా పెట్టుకోవాలి.
ఫోన్ ఎంత వీలైతే కీప్ ఇట్ అట్ యువర్ ఐ లెవెల్. డన్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ యర్ టైం. ప్లెజర్. థ్యాంక్ యూ సో మచ్. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. You are a doctor for a cause, sir. అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.